ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. రాష్ట్ర జగన్ శ్రీనివాసరావు గారి నాయకత్వం, రాష్ట్ర జగన్ శ్రీనివాసరావు గారి నాయకత్వం, రాష్ట్ర ప్రధాని గారు రమణారెడ్డి గారి నాయకత్వం, రాష్ట్ర ప్రధాని గారు రమణారెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. నా పేరు బూర్లి సూర్యరాములు, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కార్యదర్శిని. మరి నేటికి 10 రోజుల నుండి ఈ నర్సీపట్నం డిపోలో మా అసోసియేషన్ వారు రిలే నిరాహార దీక్షలు చేయించున్నారు. ఇక్కడ స్థానిక డిపో మేనేజర్ గారు న్యాయమైన సమస్యలు కూడా పరిష్కరించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల ఇటు కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ పనిచేస్తున్నారు. అటు గవర్నమెంట్కి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడున్న డిపో మేనేజరు MTW యాక్ట్కు చట్టవిరుద్ధంగా షెడ్యూల్స్ నడుపుతున్నారు. చట్టవిరుద్ధంగా కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి రావాల్సిన రాయితీలు రాకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా మా డిపో కమిటీ వారు నోటీస్ ఇచ్చి నేటికి 15 రోజులు అయినప్పటికి కూడా సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమం వైపు నెట్టుతున్నారు. మరి ఈ డిపో మేనేజర్ ఈ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా మీ ద్వారా కూడా మేము చెప్పదలుచుకున్నాం, కార్మికుడికి కావలసిన చైల్డ్ కేర్ లీవ్, ఇక్కడ లేడీస్కి చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వడంలోను, నెలకు 3 రోజులు లీవ్లు ఇవ్వడంలోను, అదేవిధంగా ఇక్కడ రెస్ట్ రూమ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. రెస్ట్ రూమ్లు కూడా సరిగ్గా లేవు. మరి అదైతే గ్యారేజ్లు అయితే పనిముట్లు సరిగ్గా లేవు, బస్సుల కండిషన్ బాగోలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా డిపో మేనేజర్ గారు అయితే కార్మికులపై జులుం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వెంటనే వారు ఈ సమస్యలు పరిష్కరించి మరి ప్రతి రూట్లో కూడా టైం చాలడం లేదు, ప్రతి రూట్లో కూడా రూట్ సర్వే జరిపి రన్నింగ్ టైంలు పెంచాలని, మరి అదేవిధంగా ఈ స్త్రీశక్తి వల్ల జనం పెరిగారు కనుక ఓటీ డ్యూటీలు ఎత్తివేసి వాటిని స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా, రెస్ట్ ఆఫ్ డ్యూటీలుగా చేయాలని, మరి అదేవిధంగా ఏవైతే ఒకే కిలోమీటర్లు సేమ్ నర్సీపట్నం అనకాపల్లి, నర్సీపట్నం తుని సేమ్ కిలోమీటర్లు ఉన్నప్పటికీ అనకాపల్లి వారు ఒక విధంగా డ్యూటీలు ఇస్తున్నారు, ఇక్కడ నర్సీపట్నం వారు వేరే విధంగా డ్యూటీలు ఇస్తున్నారు. ఆ వెంటనే కూడా 2 సమం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఈ విధంగా మరి ఇక్కడ కార్మికులు ఇబ్బంది పెడుతున్న డిపో మేనేజర్ గారు ఇప్పటికైనా మా న్యాయమైన సమస్యలు పరిష్కరించి కార్మికుల్లో ఉన్న ఆందోళన తొలగించాలని కోరుకుంటున్నాం. లేకపోతే దీన్ని జిల్లా పరంగా, అవసరమైతే జోన్ పరంగా కూడా దీన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఇక్కడ డిపో మేనేజర్కి తెలియజేస్తున్నాం. నా పేరు కేవీఆర్ నరసింహరావు, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఈరోజు ఇక్కడ నర్సీపట్నం డిపోకు సంబంధించి గత 10 రోజులుగా ఉద్యోగులు ఎదుర్కొంటే ఇబ్బందులు పరిష్కరించాలని చెప్పి మరి డిపో మేనేజర్కి అనేక సార్లు ఇక్కడ ఉన్న డిపో కమిటీ మెమరాండాలు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోని కారణంగా మరి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమస్యలు ఏంటి అంటే ఉద్యోగులపైన అకారణంగా వేధింపులకు గురి చేసే ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అత్యవసరంగా మరి ఆ విధుల నుంచి వాళ్ళని తొలగించాలని పదే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్త్రీశక్తి పథకం అమలైన దగ్గర నుంచి అనేక రూట్లలో పెరిగిన రద్దీ కారణంగా ఏవైతే ఓటీ షెడ్యూల్స్గా తిప్పుతున్నారో, ఏవైతే తొందరగా సాయంత్రం 6 గంటలకల్లా డిపోలోకి ఇన్ అవుతున్న బస్సులు ఏవైతే సర్వీసులు ఉన్నాయో, మన ప్రజల అవసరాల దృష్ట్యా వాటిని
కిలోమీటర్లు పెంచి లేదా ఆ సర్వీసుల్ని మరో విధంగా డేఅవుట్ సర్వీసులుగా మార్చి ప్రజా రవాణాకు అనుకూలంగా ప్రజలు ఏదైతే రద్దీ ఉన్న ప్రదేశాల్లో వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేదానికి అదనపు ట్రిప్పులుగా తిప్పి డేఅవుట్లుగా మార్చాలని మరి తద్వారా ఒత్తిడి తగ్గుతుంది, ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గుతుంది, ప్రజలకి రవాణా సౌకర్యం మెరుగవుతుందని చెప్పి డిపో కమిటీ ఏవైతే సూచనలు చేసిందో ఆ సూచనలకు పెడచవన పెట్టి ఉద్యోగుల మీద ఉన్న ఒత్తిడిని ఏమాత్రం తగ్గించకుండా పోగా మరియు ఉద్యోగ దీంట్లో ఏదైతే భాగంలో కేసులు ఎదుర్కొంటున్నారో దాన్ని కూడా చాలా తీవ్రమైన దృష్టితో పరిశీలించి ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఇవన్నిటి మీద మరి దఫాలుగా చెప్పినప్పటికీ ఇక్కడ యాజమాన్యం పట్టించుకునే పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా 10 రోజులు ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే తక్షణమే డిపో మేనేజర్ గారు ఏదైతే కేంద్ర కార్యాలయ సర్క్యులర్స్ ప్రభుత్వ జీవోలకు అనుకూలంగా ఏవైతే డిమాండ్లు వీరు తెలియజేసి ఉన్నారో ఇక్కడ కమిటీ వాటిని తక్షణమే పరిష్కరించడానికి మరి ముందుకు వచ్చి సామరస్యపూర్వకంగా ఈ ఉద్యమాన్ని ముగిస్తారని అయితే మేము ఆశిస్తున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని జిల్లా పరంగానూ అవసరమైతే జోన్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో నేషనల్ మజ్దూర్ రాష్ట్ర కార్యక్రమం తగు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని యాజమాన్యంకి మీ మీడియా ద్వారా కూడా తెలియజేయవలసాలని తెలియజేసుకుంటున్నాం.